యేసుక్రీస్తు నామంలో బెతస్తా విడుదల పరిచర్ల తరపున మీకు ప్రేమపూర్వకమైన వందనాలు. ఈ దిన వాక్య ధ్యానము, దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 3వ వచనం. దేవుని నివాసము మనుషులతో కూడా ఉంది అంటే క్రొత్త భూమి మీద, దాని మీద దేవుడు మనుషుల మధ్య నివాసం ఉంటాడు గనుక అది పరలోకం అవుతుంది. బైబిల్లోకెల్లా ఉన్నతమైన సందేశం ఈ వచనంలో ఉంది. మొదటి నుంచి మనుషుల కోసం దేవుని ఆలోచనకు, ఏర్పాటుకు ఇది నెరవేర్పు. ఈ ఆలోచన ఆదిలోనే నిర్గమకాండం 25వ అధ్యాయం 8వ వచనంలో రాయబడి ఉంది. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. అవునండి, దేవుడు మన మధ్యలోను, మనతోనూ, మనలోనూ కూడా నివసించే దేవుడు. ఆయన నీలో నివసించాలని నీవు కోరుకున్నట్లయితే ఈ క్షణమే ఆయనను నీలోనికి ఆహ్వానించు. ఈ లోకంలో ఏమి ఉన్నా లేకున్నా ఆయన మనతో ఉంటే చాలు. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవాధిపతి, మా మంచి యేసయ్య, నీ మహాకృపను బట్టి ప్రేమించి మరొక నూతన దినాన్ని మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ, అయ్యా ఈ లోకంలో మాకు ఏమీ ఉన్నా లేకపోయినా నీవు మాకు తోడుగా ఉంటే చాలయ్యా. ఈ దినాన ఈ నీ ప్రజల పక్షంగా మీరు తోడుగా ఉండి చేయగలిగిన ప్రతి కార్యాన్ని నీ ప్రజల కొరకు చేయమని యేసు నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.